హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీఎస్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ యొక్క వైరింగ్ డయాగ్రామ్ గురించి అండ్ ఇందులో ఉండే కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. సో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కాంపోనెంట్స్ అండ్ వైరింగ్ డయాగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. సో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ని మనం ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ అని కూడా అంటాం. సో ఫాస్ట్ ఫ్రీ అంటే ఇందులో మనకి ఐస్ ఫార్మేషన్ జరగదు. సో మన సింగిల్ డోర్కి డబుల్ డోర్కి డిఫరెన్స్ తీసుకుంటే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో మనకి ఐస్ ఫామ్ అవుతుంది, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లో మనకి ఐస్ ఫామ్ అవ్వదు. సో ఎందుకు ఫామ్ అవుతుందంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా కాంపౌండ్స్ వల్ల. ఓకే, సో ఇందులో కాంపౌండ్స్ ఏమైనా చూద్దాం. మెకానికల్ కాంపౌండ్స్, ఎలక్ట్రికల్ కాంపౌండ్స్. సో మెకానికల్లో కంప్రెసర్, కండెన్సర్, ఫిల్టర్, ఎక్స్పాన్షన్ వాల్ అండ్ ఎవాపరేటర్. ఇవి మనకి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో కూడా ఇవే ఉంటాయి. ఓకేనా, సో ఇవే మనం VCR సిస్టమ్ అంటాం. కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్, ఎవాపరేటర్, వీటిని మనం VCR సిస్టమ్ అంటాం. ఫ్రాస్ట్ ఫ్రీలో మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వదు ఇందులో అయితే. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లో, సింగిల్ డోర్లో అయితే ఐస్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఎందుకు ఫామ్ అవుతుందంటే ఇందులో ఉన్న కాంపౌండ్స్ చూద్దాం. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్: థెర్మోస్టాట్, టైమర్, హీటర్, బైమెటాలిక్ స్ట్రిప్, బల్బ్, స్విచ్, రిలేస్, ఎవాపరేటర్, ఫ్యాన్. ఇవి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లో ఉన్న ఎలక్ట్రికల్ కాంపౌండ్స్. ఓకే, సో మనకి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్కి దీనికి డిఫరెన్స్ ఇక్కడ చూద్దాం ఒకసారి. సో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో మనకి ఎలక్ట్రికల్ కాంపౌండ్స్ ఏమైనా థెర్మోస్టాట్ ఉంది, టైమర్ ఉందా లేదు, హీటర్ లేదు, బైమెటాలిక్ స్ట్రిప్ లేదు, బల్బ్ ఉంది, స్విచ్ ఉంది, రిలేస్ ఉన్నాయి, ఎవాపరేటర్, ఫ్యాన్ కూడా లేదు. ఓకేనా, సో ఇందులో ఏమన్నా ఎక్స్ట్రాగా టైమర్, హీటర్, ఈ కాంపౌండ్స్ ఉండడం వల్ల మనకి ఇందులో అనేది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లో ఐస్ ఫార్మేషన్ జరగదు. సో థెర్మోస్టాట్ ఏం చేస్తుందంటే టైమర్కి పవర్ సప్లై వస్తుంది. టైమర్ అనేది 8 hours కంప్రెసర్ ఆన్లో ఉంచి ఒక 10 minutes మాత్రం హీటర్ ఆన్లో ఉంచుద్ది. సో దానివల్ల ఇందులో మనకి ఐస్ ఫార్మేషన్ జరగదు. ఓకే, సో కంట్రోలర్స్ అన్నీ కూడా మనకి సిరీస్లో కనెక్ట్ ఉంటాయి, అంటే ఫేజ్ కనెక్షన్ ఉంటుంది. లోడ్స్ అన్నీ కూడా ప్యారలల్ కనెక్షన్ ఉంటాయి, అంటే ఫేజ్ న్యూట్రల్ కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ వైరింగ్ డయాగ్రామ్ చూద్దాం. సో ముందు పవర్ సప్లై తీసుకున్నాను, ఫేజు, న్యూట్రల్, ఎర్త్. సో ఫస్ట్ ఫేజ్ వైజ్ చూడండి ఎక్కడికి వెళ్ళింది. ఫస్ట్ ఫేజ్ మనకి థెర్మోస్టాట్కి వెళ్ళింది, అవునా. సో థెర్మోస్టాట్లో మనకి ఎప్పుడైతే ఈ సెన్సార్ అనేది ఎవాపరేటర్ దగ్గర ఉంటుంది, ఎప్పుడైతే మనకి ఎవాపరేటర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో అప్పుడు థెర్మోస్టాట్లో ఉన్న గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మనకి కాంటాక్ట్ జరిగి ఈ థెర్మోస్టాట్ నుంచి పవర్ సప్లై అనేది టైమర్కి వెళ్తుంది. సో టైమర్లో చూసుకుంటే మీకు 1, 2, 3, 4 అని ఉన్నాయి కదా. సో 1 అంటే న్యూట్రల్, 2 అంటే కంపల్సరీకి వెళ్ళే లైన్, 3 అంటే మనం ఇచ్చిన ఇన్పుట్, 4 అంటే హీటర్కి వెళ్ళే ఎలిమెంట్. ఓకేనా, సో ఇక్కడ థెర్మోస్టాట్ అవుట్పుట్ అనేది మనకి 3కి కనెక్ట్ చేస్తాం. సో 3, 2 ఈ రెండు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో అప్పుడు మనకి కంప్రెషన్ ఆన్లో ఉంటుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే 2, 3 ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనకి 8 hours కంప్రెషన్ అనేది రన్నింగ్లో ఉంటుంది. సో 8 hours అయిన తర్వాత 3, 4 ఈ రెండు కాంటాక్ట్లో ఉంటాయి, అప్పుడు మనకి హీటర్ అనేది ఆన్లో ఉంటుంది. సో ఇప్పుడు 2 నుంచి ఎక్కడికి వెళ్ళింది పవర్ సప్లై మనకి. సో పీటీసీకి వచ్చి పీటీసీ నుంచి కంప్రెసర్కి వెళ్ళింది. సో 2, 3 అయిపోయింది కదా. సో ఇంకా 4 ఉంది కదా. సో మనకి 2, 3 అయిపోతే మనకి 4కి కనెక్ట్ అవుద్ది, 3, 4 కనెక్ట్ అవుతుంది. అప్పుడు 4 నుంచి మనకి బైమెటాలిక్ స్ట్రిప్కి వెళ్ళింది. ఓకే, సో బైమెటాలిక్ స్ట్రిప్ నుంచి మనకి హీటర్కి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మిగిలిన 1 ఉంది కదా. 1 అనేది మనకి న్యూట్రల్, మెయిన్ న్యూట్రల్ కనెక్ట్ చేసుకుంటాం 1. సో ఇంకా లోడ్స్ ఏమున్నాయి ఇక్కడ. కంట్రోలర్స్, స్విచ్ ఉంది కదా. సో మెయిన్ ఫేజ్ వచ్చి స్విచ్కి ఇచ్చాం, స్విచ్ అవుట్పుట్ అనేది బల్బ్కి వెళ్ళింది. ఓకే, సో ఫేజ్ కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా న్యూట్రల్ కనెక్షన్స్ ఉన్నాయి కదా. సో న్యూట్రల్స్ లోడ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, బల్బు, కంప్రెసరు, హీటరు, ఇవి లోడ్స్ కదా. సో ఇక్కడ మనం బ్లాక్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఎవాపరేటర్ ఫ్యాన్ కూడా తీసుకున్నాం. సో ఫ్యాన్ కూడా పవర్ సప్లై ఇవ్వాలి కదా. సో ఫేజ్ న్యూట్రల్ ఇస్తాం. అండ్ హీటర్ పైన ఉన్నది ఫ్యూజ్ అనమాట. ఓకే, సో ఫ్యూజ్కి మనం డైరెక్ట్గా అది మనకి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. సో న్యూట్రల్ అనేది డైరెక్ట్గా పవర్ సప్లై ఇస్తున్నాం అక్కడ. సో ఇంకా ఎర్త్ ఉంది కదా. సో ఎర్త్ని మనం డైరెక్ట్గా కంప్రెసర్కి ఇచ్చేస్తాం. కొన్ని డబుల్ డోర్ ఫ్రిడ్జెస్లో ఎవాపరేటర్ ఇన్సైడ్ ఒక ఫ్యాన్ ఉంటుంది, అవుట్డోర్ దగ్గర కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఈ టైమర్ 2 నుంచి వస్తుంది కదా ఫేజ్ వైర్, కంప్రెసర్కి వెళ్ళి ఫేజ్ వైర్, అక్కడే మనం ఫ్యాన్కి అండ్ కండెన్సర్ ఫ్యాన్ కూడా పవర్ సప్లై ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు కంప్రెసర్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్యాన్స్ తిరుగుతాయి. కంప్రెసర్ ఆఫ్ అయిపోతే కనెక్షన్ అనేది కట్ అవుతుంది. సో అవి ఏమి కూడా తిరగవు. సో మీకు థెర్మోస్టాట్ దగ్గర ఎప్పుడైతే మనకు కూలింగ్ వచ్చేస్తుందో అప్పుడు థెర్మోస్టాట్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో పవర్ సప్లై రాదు కాబట్టి అప్పుడు కంప్రెసర్, హీటర్ ఇవన్నీ కూడా ఆఫ్లో ఉంటాయి. సో ఎప్పుడైతే మళ్ళీ సమ్ హీట్ జనరేట్ అయిందో ఫ్రిడ్జ్లో అప్పుడు మళ్ళీ థెర్మోస్టాట్ అనేది పవర్ సప్లైని పంపుతుంది. సో థెర్మోస్టాట్ నుంచి టైమర్కి వస్తుంది,
టైం అయితే 8 అవర్స్ కంప్రెషన్ ఆన్లో ఉంచుతుంది, ఒక 8 మినిట్స్ మాత్రం హీటర్ ఆన్లో ఉంచుతుంది. సో అప్పుడు మనకి అందులో ఏమైనా వాటర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆ టైంలో మనకి అవి డ్రై అయిపోతుంది అనమాట. సో బైమెటాలిక్ స్ట్రిప్, హీటర్ ఈ రెండు కూడా ఒకటనమాట. అంటే బైమెటాలిక్ స్ట్రిప్ నుంచి మనకు పవర్ సప్లై అనేది హీటర్కి వెళ్తుంది. ఈ హీటర్ అనేది మనకి ఎవాపరేటర్ దగ్గరే ఉంటుంది. సో ఎవాపరేటర్ ఎలా అయితే మనకు కూలింగ్ ఇస్తుందో హీటర్ అనేది కూడా అక్కడ ఉన్న ఐస్ని మెల్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.